పాప క్షమాపణ వల్ల పాతాళము లేదు. పాప క్షమాపణ వల్ల దేవునికి బిడ్డవయ్యావు. పాప క్షమాపణ లేకపోతే దేవునికి శత్రువి. దేవునికి నీవు శత్రువి, దేవునికి దూరం. నువ్వు దేవుని దృష్టిలో చీకటి. ఇంతకుముందు మునుపు చీకటి. క్రీస్తు యేసు రక్తం వల్ల వెలుగుగా మార్చబడ్డాం. ఎందుకు దూరస్తులం? క్రీస్తు యేసు, ప్రైజ్ ది లార్డ్, క్రీస్తు యేసు రక్తము ద్వారా సమీపస్తులమయ్యాం. ఇంతకుముందు శత్రువులం. క్రీస్తు యేసు రక్తం వల్ల మనం ఆయనకి బిడ్డలమయ్యాం. ఇంతకంటే ఇంకేముంది అద్భుతం? సంతానం కలగలేదని, శాంతి కలగలేదని, ఇంకప్పులు పోలేదని, ఇల్లు కట్టుకోలేదని, వీటన్నిటి మీద దేవుని శోధిస్తావా? మీరు అలా చేయరు. మీరు గుత్తికొచ్చే చాలా మంది మంచి బలమైన వాళ్ళు, పుష్టి కలిగిన గొర్రెలు అనేక మంది. కొంతమంది ఉంటారు చీడ పురుగులే, కానీ అనేక మంది భక్తులు కన్నీటి ప్రార్థన దేవుడు నాకు చేశారు. అందుకే వాళ్ళెళ్ళి ప్రపంచంలో జెండా ఎగిరివేస్తున్నారు. వెళ్ళి జెండా ఎగిరి, ఇదిగో యేసయ్య దేవుడు, యేసు లోక రక్షకుడు, యేసు సర్వ రోగమై, యేసు సర్వ పాప పరిహారకుడు, యేసు 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 ప్రభు. యేసుని గూర్చి జెండా ఎగిరివేయటం, ఆయన గూర్చి నలుగురు మధ్య ప్రకటించేటువంటి సేవ. అందుకే మీ వీధుల్లో మీరు అనేక గుత్తికొచ్చే జనమే. మేమంటాం ఇప్పుడు కూడా, ఇప్పుడు గుత్తికి 1000 మంది స్టూడెంట్స్ వస్తారు. ఆ 1000 మంది మా కష్టం కాదు, మేము కాదు సుమా. అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీలో మాట్లాడుకుంటూ గుత్తికి వెళ్ళా, అక్కడ నేను ఎంత అనుభవించానో, నేను ఎంత మారాను అని చెప్తుంటే అనేక మంది బయలుదేరి ఇక్కడికి రావడం. ఓలో యేసు మహారాజుకు ఓ లెక్చరర్ గారు వచ్చారు. అయ్యా, నేను లెక్చరర్ని, యేసు ప్రభు అంటే తెలియదు. మా కాలేజీలో కొందరు భయంకరులు ఉన్నారు, అల్లరి. వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, రాజకీయాల్లో ఉంటారు తల్లిదండ్రులు. అందుకని చాలాసార్లు ప్రిన్సిపాల్కి చెప్తే, మా ప్రిన్సిపాల్ గారు వాళ్ళతో పట్టించుకోవద్దు, వాళ్ళని ఏమనొద్దు, వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందంటారు. ఆ అబ్బాయిలు అల్లరి చేయటం మానేశారు. 2 నెలలు అయింది, అల్లరి చేయట్లేదు. రోజు నేను పిలిచి అడిగాను, బాబు ఎంత అల్లరి ఎక్కువ చేసేవారు, ఇప్పుడు మీరు మాట్లాడట్లేదు ఏంటి, సడన్గా అల్లరి మొదలెట్టేస్తారా అంటే, సార్ లేదు సార్, మా ఫ్రెండ్స్తో గుత్తికి వెళ్ళి అక్కడ మారిపోయాం సార్, మా ఫ్రెండ్స్తో